ఉన్నారు. అలాంటి వాళ్ళు ప్రార్థన చేస్తే చూడండి, బేదల మొరను ఆయన యొద్దకు వచ్చినట్లుగా చేసిరి, దీనుల మొరను ఆయనకు వినబడినట్లుగా చేసిరి. ఈరోజు నా ప్రియమైన సహోదరి, మనకి తినటానికి లేకపోవచ్చు, ఉండటానికి సరిగ్గా లేకపోవచ్చు, కట్టుకోవటానికి బట్టలు సరిగ్గా లేకపోవచ్చు, కానీ మన ప్రార్థన ప్రభువుకు వినబడుతుంది. మన కన్నీరు ప్రభు చూస్తాడు, మన ఆక్రందన ప్రభు వింటాడు, మన బాధ, మన వేదన, మన ఉన్న బలహీనతని చూసి ఆయన నీ ప్రార్థన ఆలకించి కార్యం చేస్తాడు. అందుకోసమే కీర్తనలు 5వ కీర్తన 2-3 వచనాలు మీరు చూస్తే, నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము, నిన్నే ప్రార్థించుచున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధి సిద్ధం చేసి కాచుకొని ఉందును. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఏమంటున్నాడు భక్తుడు? అమ్మా ఏమంటున్నాడు? నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించయ్యా, నిన్నే నేను ప్రార్థన చేసుకుంటున్నానయ్యా. యెహోవా, ఉదయాన్నే ఏం వినబడాలి? నీ కంఠస్వరం ప్రభుకి వినబడాలి. నీ ప్రార్థన సిద్ధం చేసి కాచుకొని రెడీగా ఉండాలి దేవుని సన్నిధిలో. అది కాదు, ఎప్పుడు ప్రార్థన వినబడదు. ఏమి వినబడి చెప్పండి? ఎక్కువ మన మాటలే వినపడతాయి. చీపిరాడుందనే మాట, అంట్లు తోమాలనే మాట, బట్టలు ఉతకాలి, అన్నం వండుకోవాలి, టిఫిన్ కట్టుకోవాలి, పనికి ఇదే పని తప్ప ప్రార్థన చేయవా? నేనంటాను, ప్రార్థన వలన కలుగు లాభాలు ఎన్నో. మొదటిది, ఆయన దిక్కు లేని దరిద్రుల ప్రార్థన. మామూలు కూడా యవనస్తులు పొద్దున్నే లేచి, పాపం వాళ్ళు 4 గంటలకు లేచి 6 అయ్యేదాకా ప్రార్థన చేస్తారండి. నిజం చెప్తున్నా, 4 కానుంచి 6 దాకా స్తోత్రం స్తోత్రం స్తోత్రం, హల్లెలూయా, యేసయ్యా ఎంత గొప్ప దేవుడు ప్రభువా, అయ్యా 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 అని అంగలారుస్తారు. అసలు వాళ్ళు ప్రార్థన చేస్తా ఉంటే నేను గదిలో ఉండి నాకేమో చేయాలో అర్థం కాక, నాకేం చేయాలో నిజం